ఈ యోనా గ్రంథం చాలాసార్లు చదివే ఉంటాం. యోనా అనేసరికి చాలా బాగా పరిచయమైన పుస్తకం. ఏంటి యోనా అనేసరికి మనకి ఏం గుర్తొస్తూ ఉంటుందంటే, యోనా దేవుని మాటకు అవిధేయత చూపించాడు. యోనా దేవుని మాటను వినుకోకుండా నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోయాడు. యోనా యోనాని చాలామంది ఏమంటారంటే అవిధేయత చూపించిన ప్రవక్త అంటూ ఉంటారు. చాలామంది అవిధేయత చూపించిన ప్రవక్త యోనాను చెప్తూ ఉంటారు. అయితే యోనా ఎందుకు ఆ, నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే దేవుని మాటను తృణీకరించి తర్షీష్ పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడంటే దానికి ఆ, కారణం లేకపోలేదు. ఏం కారణం లేకపోలేదంటే నినివే పట్టణం దేవుని దృష్టికి మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా, 2వ వచనంలో నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. ఈ నినివే పట్టణస్థుల పరిస్థితి ఎలా ఉందంటే, యోనా నినివే పట్టణానికి వెళ్ళేటప్పటికి, ఇది ఎప్పుడు రాయబడిందంటే సుమారుగా క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలకు పూర్వం. ఎప్పుడు చెప్తున్న విషయం ఇది? క్రీస్తు పూర్వం 750. ఇప్పుడు మనం ఎప్పుడున్నాం? క్రీస్తు శకం 2025లో ఉన్నాం. ప్లస్ ఇంకొక 750 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం విషయాలు ఆలోచిస్తేనే మనకు రోడ్లు లేవు, చాలా రోడ్లు వచ్చినాయి. ఈ ఏరియాలో ఇల్లు లేవు, చాలా ఇల్లు వచ్చినాయి. 5-10 సంవత్సరాల్లోనే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అలాంటిది క్రీస్తుకు పూర్వం యేసుప్రభు వారు ఈ భూమి మీద పుట్టడానికి ముందు 750 సంవత్సరాల క్రితం ఏం చేయబడిందంటే, అప్పుడే నినివే పట్టణస్థుల దోషము బహుఘోరమైందంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఇంత ఘోరమైన పట్టణానికి యోనా వెళ్ళడానికి తిరస్కరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ పట్టణం గురించి రాస్తూ, ఈ నినివే పట్టణం గురించి రాస్తూ నహూము ప్రవక్త ఏమంటారంటే, మీరు ఒక 2 పేజీలు ముందుకు తిప్పితే 769వ పేజీలో ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్ళడానికి తిరస్కరించాడంటే, 769వ పేజ్ నహూము గ్రంథం 3వ అధ్యాయం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఈ పట్టణం చేసిన పని ఏంటంటే, ఇది కూడా నినివే గురించే చెప్తుంది. మనం ఆ విషయాన్ని 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. నినివేను గురించిన దేవోక్తి. ఈ చాలమ్మా. ఇక్కడ నహూము ప్రవక్తతోనూ యోనా ప్రవక్తతోనూ దేవుడు ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడంటే నినివే పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఈ నినివే పట్టణానికి యోనా వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటంటే, ఈ పట్టణం గురించి 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్న విషయం ఏంటంటే, నరహత్య చేసిన పట్టణమా. తర్వాత 4వ వచనంలో చూస్తే, చక్కని దానివై వేశ్యవై చిల్లంగితనం ముందు జ్ఞానం గల దానివి, జారత్వం చేసిన దానివి. తర్వాత ఇంకా అలా చదువుకుంటూ వెళ్తే ఎంతో భయంకరమైన పట్టణం. 10వ వచనంలో కూడా ఆ చిన్నపిల్లల్ని బండ్లకేసి కొట్టిన సందర్భాలు ఈ పట్టణంలో ఉన్నాయి. ఈ పట్టణం గురించి చూసుకుంటే, పట్టణం అంటే మీరు ఏమనుకుంటున్నారు? నినివే పట్టణం అంటే ఓ పట్టణం పనిచేసిందా? పట్టణంలో ఉన్న ప్రజలు. పట్టణంలో ఎవరుంటారు? పట్టణం అంటే ఊరు, ఒక ఊరు. ఆ ఊరిలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఈ నహూము గ్రంథానికి తర్వాత యోనా గ్రంథానికి మధ్య కాలం ఎంతంటే సుమారుగా 150 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళిద్దరికి. యోనా ప్రవక్త మాట్లాడినప్పటికీ, నహూము ప్రవక్త మాట్లాడినప్పటికీ అదే నినివే పట్టణానికి 150 సంవత్సరాలు వ్యత్యాసం ఉంటుంది. దేవుడు నహూమును ఉపయోగించుకున్నప్పుడు 150 సంవత్సరాల్లో కూడా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, వాళ్ళ చెడుతనాన్ని ఏమీ మార్చుకోలేనప్పుడు దేవుడు యోనాను పంపించినప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఈ 3వ అధ్యాయం మనం చదివాం కదా, దాంట్లో 8వ వచనం చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చాలండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయం కాకోకుండా. ఇక్కడ యోనా ప్రవక్తని పంపించినప్పుడు యోనా రాజు, ఆ నినివే పట్టణంలో ఉన్న ఆ రాజు ఆ ఊరిలో ఒక ప్రకటన చేయించాడు. ఏమని ప్రకటన చేయించాడంటే, నినివే రాజుకు వినబడినప్పుడు రాజు వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరి రాజైన తానును ఆయన మంత్రులు ఆజ్ఞేయగా చాలు. అక్కడ రాజు సహితం ఒక రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు తన వస్త్రాలను తీసేసి గోనెపట్ట మీద బూడిదలో కూర్చున్న స్థితిలో
మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంతో విధేయత చూపించి నినివే పట్టణస్థులు ఎంతో భయంకరమైన వాళ్ళైనప్పటికీ కూడా అక్కడున్న రాజు యోనా ప్రకటన చేసే సందర్భంలో ఉన్న రాజు తనున్న సింహాసనాన్ని విడిచిపెట్టి అక్కడ ఒక మంచి మాట అంటాడు. 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని అనే మాట నన్ను కొంచెం ఆకర్షించింది. దేవుడు మనసు త్రిప్పుకోవడం ఇది సాధ్యమేనా? మనసు మార్చుకోవాల్సింది ఎవరు సాధారణంగా? మనుషులు చంచల స్వభావంతో ఉంటారు కాబట్టి మనుషులు ఒకవేళ మనసు మార్చుకుంటే బాగుండు, ఆడు మారితే బాగుండు, ఆడు మనసు మారితే బాగుండు, ఎంతో దారుణంగా దుర్మార్గం ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఆడెప్పుడు మారతాడో ఏంటో అని మనం మనుషుల గురించి చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆడు మారితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుద్ది. ఎవరు తాగుబోతుని చూసినప్పుడు, ఎవరో ఒక దొంగని చూసినప్పుడు ఆడి వల్ల ఆ కుటుంబం నాశనం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. ఆడు మనసు మారాలని, ఆడ ఆలోచన విధానం మారాలని మనుషుల గురించి అనుకుంటూ ఉంటాం. దేవుని గురించి ఒక రాజు అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకుంటే, అంటే అవకాశమే లేదు. ఒకవేళ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఒకవేళ భయంకరమైన వర్షం పడుతుంది. ఒకవేళ వర్షం తగ్గితే, ఆ వర్షం తగ్గడానికి అవకాశమే లేదు. 3 రోజులు ఎడతెరపని తుఫాన్ అని చెప్పారు. ఒకవేళ వర్షం తగ్గితే మనం బయటికి వెళ్తే బాగుండు. అవకాశం లేదు, ఒకవేళ తగ్గితే. అవకాశం లేదు, ఒకవేళ అవకాశం కుదిరితే. అసలు ఛాన్సెస్ అనేవి లేని సందర్భాల్లో ఈ ఒకవేళ అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నినివే రాజు కూడా ఏమంటున్నాడంటే, వాళ్ళు చేసిన అతిక్రమాలకి, వాళ్ళు చేసిన పాపాలకి దేవుడు క్షమించడం, లేదా దేవుడు మనసు త్రిప్పుకోవడం, లేదా దేవుడు వాళ్ళ మీద కరుణ చూపించడం అనే దానికి అవకాశం లేదు అని ఎవరు గ్రహించారంటే రాజు గ్రహించాడు. రాజు సహితం ఏం గ్రహించాడంటే, అసలు మమ్మల్ని దేవుడు క్షమించడం అనేది అసాధ్యం, మా అతిక్రమాలు అంత భయంకరమైనవి కాబట్టి యోనా ప్రవక్తని పంపించి చెప్తున్నప్పుడు రాజు తన హృదయంలో వచ్చిన మాట, ఒకవేళ నేను వినయ మనస్కున్నై దేవుని సన్నిధిలో కూర్చుంటే, ఒకవేళ దేవుడు తన మనస్సు త్రిప్పుకుంటాడేమో, ఒకవేళ దేవుడు తన మనసు త్రిప్పుకుని మనల్ని క్షమిస్తాడేమో, మనల్ని మారుస్తాడేమో అనే విషయాన్ని రాజు గ్రహించి ఏం చెప్పాడంటే ఆ ఊరు మొత్తం ప్రకటన చేయించాడు. ఆ ఊరు ఎంత గొప్పదంటే 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం కదా, 120,000 మంది కంటే ఎక్కువైన జనం. అంటే కుడి చాలు 120,000 మంది అంటే సుమారుగా 120,000 మంది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 750లో నినివే పట్టణం జనాభా ఎంతంటే 120,000 మంది. 3వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారంటే 3వ వచనంలో 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం. నినివే పట్టణంలో ప్రయాణం చేయాలంటే 3 రోజులు పడుద్దంట. 3 రోజులు ప్రయాణం చేయాలి. మీరు ఇక్కడ నుంచి రేచర్ల వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది నడిచి వెళ్తే? ఇక్కడ నుంచి రేచర్ల వెళ్ళడానికి నడిచి వెళ్తే ఎంత టైం పడుతుంది? 2 గంటలు పడుద్దా? 3 దినాల ప్రయాణం అంత దూరం నడవాలి నినివే పట్టణంలో మాత్రమే. అంటే దేవుడు ఎంత కరుణ కలిగి ఉన్నాడంటే, ఈ నినివే పట్టణస్థులు ఏమన్నా ఇశ్రాయేల్ ప్రజల్లాగా దేవునికి ఇష్టమైన వాళ్ళంటే కాదు. ఈ నినివే పట్టణం ఎక్కడుందంటే అష్షూరు దేశానికి సంబంధించిన రాజధాని. అష్షూరీయులు దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రజలు, వీళ్ళు ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా పనిచేసిన ప్రజలు. అయినప్పటికీ 120,000 మంది ప్రజలు పాడైపోవడం, నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేక దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ నినివే పట్టణం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, దేవుడు ఎవరికి పనిష్మెంట్ వెంటనే ఇవ్వడు, పశ్చాత్తాపడడానికి అవకాశం కల్పిస్తాడు. ఆ పశ్చాత్తాపడడానికి అవకాశం కల్పించినప్పుడు తీసుకునే హృదయం మనలో ఉండాలి. నినివే పట్టణంలో ఉన్న నినివే రాజు ఏం చేయగలిగాడంటే ఆ విషయాన్ని గ్రహించాడు. దేవుడు ఒకవేళ నేను మారు మనసు పొందితే, నా మనస్సు మారితే, ఒకవేళ దేవుడు తాను చేస్తానన్న శిక్ష, తను విధిస్తానన్న శిక్ష మన మీదకి రాకుండా ఉంటాడేమోనని గ్రహించి ఏం చేశాడంటే వెంటనే చాటింపు వేయించాడు. యోనాని 3 దినాలు ప్రయాణం చేయమంటే 1 రోజు ప్రయాణం చేశాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో నినివే పట్టణం 4వ వచనం, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంతా దూరం సంచరించి 3 దినాల ప్రయాణం చేయాలి, 1 రోజు ప్రయాణం చేశాడు, వదిలేశాడు. ఎందుకని? ఆయనకి ఇష్టం లేదు. ఈ నినివే ప్రజలు చేసిన పాపానికి అసలు ఆ ఊళ్ళో వాళ్ళు ఒక్కడు కూడా రక్షింపడకూడదు అని యోనా డిసైడ్ అయిపోయాడు.
అందుకనే కదా మొదటి అధ్యాయంలో నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోయాడు. తర్షీష్కి నినివేకి సంబంధం ఉందంటే అసలు సంబంధం లేదు. సుమారుగా 750 మైళ్ళ దూరం వస్తుంది. సుమారుగా 750 మైళ్ళ దూరం ఉంది. అంటే అసలు సంబంధమే లేని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే దేవుడు తీసుకొచ్చి మళ్ళీ నినివే పట్టణంలో పడేశాడు, అది వేరే విషయం. అంటే యోనా ఎంత వ్యతిరేకత భావం కలిగి ఉన్నాడు ఆ ప్రజల పట్ల, నినివే ప్రజల పట్ల. అంటే యోనా మనస్సు ఎలా ఉందంటే నినివే పట్టణస్తులు రక్షింపబడడం యోనాకి ఇష్టం లేదు. ఒక మనిషిగా యోనాకి ఇష్టం లేదు. కానీ నినివే పట్టణస్తుల దోషం ఎంత ఘోరమైనప్పటికీ క్షమించడానికి ఒక అవకాశం కల్పించాడు. సువార్త ప్రకటించడానికి ఒక అవకాశం కల్పించాడు దేవుడు. దానికి ప్రవక్తగా ఉపయోగించుకున్నాడు యోనాని. యోనా మాట వినకపోయినప్పటికీ తీసుకెళ్ళి పెట్టాడు. దాని ద్వారా ఏం జరిగిందంటే నినివే రాజు మారాడు. నినివే పట్టణపు రాజు మారాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. యోనా ఒక దిన ప్రయాణం చేసి వదిలేస్తే మిగిలిన 2 దినాల ప్రయాణాన్ని నినివే రాజు పూర్తి చేశాడు. దూతలను పంపించాడు, ఆ చాటింపు వేయించాడు. పట్టణస్థులందరికీ చెప్పాడు ఏంటంటే దేవుడు మనం చేసిన దోషానికి ప్రతిఫలంగా శిక్ష రప్పించడానికి యోనా అనే ప్రవక్తను పంపించాడు. మనకి హెచ్చరిక వినిపింపజేశాడు. మనం ఎప్పటికైనా మారితే, ఎప్పటికైనా మన పరిస్థితిని మానుకుంటే, దుర్మార్గతను విడిచిపెడితే, 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. బలత్కారం జరుగుతూ ఉందంట, దుర్మార్గత జరుగుతూ ఉందంట. మనుషులందరూ ఈ దుర్మార్గతని, ఈ బలత్కారాన్ని విడిచివేస్తే, మానేస్తే దేవుడు ఒకవేళ తాను చేస్తానన్న శిక్ష మన మీదకి రాకుండా తప్పించుకుంటాడేమో అనే విషయాన్ని ఎవరు గ్రహించారంటే నినివే రాజు గ్రహించాడు. కాబట్టి దేవుడు తన మనసును త్రిప్పుకోవడానికి అవకాశం ఉందా లేదంటే ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు దేవుడు తన మనసును త్రిప్పుకుంటాడంటే ఎవడు దేవుని సన్నిధిలో భయం భక్తి కలిగి వినయ మనస్కుడై బ్రతుకుతూ ఉంటాడో, దేవునికి భయపడతా ఉంటాడో వాడిని దేవుడు దృష్టిస్తూ ఉంటాడు. మనం దానికి ఒక చిన్న ఉదాహరణ రాజుల గ్రంథంలో చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఈ సారాంశం కూడా మీకు బాగా తెలిసిందే. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27, 28, 29 చదువుకుందాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూస్తావా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి చాలము. ఇక్కడ ఆహాబు గురించి మనం ఈ 21వ అధ్యాయం మొత్తం చదివితే ఆ ఇజ్రాయేల్లో షోమ్రోన్ రాజు అయిన ఆహాబుకి ఒక నగరు ఉంది. ఆ నగరికి ఆనుకుని నాబోతు అనే వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది. షోమ్రోను రాజు ఆహాబు. ఈ ఆహాబు అనే రాజుకి ఆ నగరును ఆనుకుని నాబోతు అనే ఒక వ్యక్తి ద్రాక్ష తోట ఉంది. చిన్న తోట, కూర తోట లాంటిది అది. దాన్ని ఏమని అడిగాడంటే 2వ వచనంలో అది నాకు కూర తోటకి ఇమ్ము అని అడుగుతాడు. 21వ అధ్యాయం 2వ వచనంలో ఆ ద్రాక్ష తోటని కూరగాయలు పండించుకోవడానికి ఒక చిన్న తోటలాగా కూర తోటకి ఇమ్మని అడుగుతాడు ఆహాబు నాబోతుని. అడిగితే నాబోతు ఏమంటాడంటే, ఆ విషయం మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఆ 21వ అధ్యాయంలో నాబోతు అది నేను ఇవ్వలేను రాజా, ఎందుకంటే నా పిత్రార్జితం, అది మా నాన్నగారు నాకు స్వాస్థ్యంగా ఇచ్చారు, దాన్ని నేను ఇవ్వడం అవ్వదు, నా వల్ల అవ్వదు, నాకు ఉన్నది అది ఒకటే, నేను ఇవ్వలేదని చెప్పినప్పుడు రాజు కోపం వస్తుంది. రాజుకి ఎంత స్వాస్థ్యం ఉండుండొచ్చు, ఎంత భూమి ఉండుండొచ్చు మీ అంచనా ప్రకారం? ఒక రాజుకి సుమారుగా ఎంత భూమి ఉండొచ్చు అంటే రాజ్యం మొత్తం ఆయనే పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఈ రాజు కన్ను దేని మీద పడిందంటే ఒక చిన్న కూర తోట మీద పడింది. ఒక చిన్న కూర తోట మీద పడి నాబోతు ఇవ్వనందుకు కోప్పడి వెళ్ళిపోయి ముడితి మూచుకుని పడుకున్నాడు గదిలో. పడుకుంటే భార్య యెజబేల్ వచ్చింది. యెజబేల్ వచ్చి, ఎందుకయ్యా నువ్వు పడుకున్నావు, మూతి ముడుచుకున్నావు ఏంటంటే, నాబోతు నాకు ద్రాక్ష తోటను ఇవ్వనన్నాడు,
ఇవ్వనన్నాడు కాబట్టి నాకు బాధ కలిగిందని చెప్తాడు. ఆ ద్రాక్ష తోట నేనిప్పిస్తా నీకు, నేనే నీకు ఇప్పిస్తా అని చెప్పి భార్య వెళ్ళి నాబోతు దగ్గర నుంచి ద్రాక్ష తోటని ఎలా లాగుదామని ఒక పన్నాగం పనితే ఒక ప్లాన్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆవిడకి ఒక తాకీదు రాయించింది, రాజు కదా, ఒక లెటర్ రాయించింది. ఏమి ఒక ఉత్తర్వు రాయించి ఆ ఉత్తర్వులో ఎలా చెప్పిందనమాట, మీరు ఉపవాస దినం ప్రకటించండి, ఉపవాస దినానికి నాబోతు రావాలి, నాబోతు వస్తే సరే సరే, లేకపోతే ఏం చేస్తారంటే ఒక ఇద్దరు పనికిమాలిన సాక్షుల్ని మీరు నిలబెట్టి అబద్ధ సాక్ష్యం పలికించండి. ఏమనంటే దేవునికిను రాజుకి దూషించాడు అనే ఒక అబద్ధ సాక్ష్యం చెప్పండి. నాబోతు ఏం చేశాడని అబద్ధ సాక్ష్యం పలకాలంటే ఆయన చేసినా చేయకపోయినా మనకు అనవసరం. నాబోతు దేవుణ్ణి దూషించాడు, నాబోతు రాజును దూషించాడు, రాజుని తిట్టాడు అన్నట్టుగా ఒక ఇద్దరు అబద్ధ సాక్షులు నిలబెట్టండి. ఆ ఇద్దరు సాక్షులు నిలబెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టు బయటకు, పాలెం బయటికి తీసుకొచ్చేసి రాళ్లతో కొట్టి చంపేయాలి అని చెప్పించింది, తాకీదు రాయించింది. అప్పుడు ఈ తాకీదు రాయించినప్పుడు ఇద్దరు పెద్దలు, ఆ ఊరి పెద్దలు, ఇద్దరు సాక్షులు, వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఆ ఊరిలో ఉన్న సామంతులంతా కలిసి రాజు భార్య యెజబెలు చెప్పినట్టుగా తాకీదు ప్రకారం చేసి నాబోతును కొట్టి చంపేశారు. నాబోతుకి జరిగిన శిక్ష తప్పు చేయడం బట్టి జరిగిందా, తప్పుడు ఆలోచన వల్ల జరిగిందా? యెజబెలు అనే ఒక స్త్రీ తప్పుడు ఆలోచన చేయడం వల్ల నాబోతు అనే ఒక పాపం చేయని వ్యక్తి, తప్పు చేయని వ్యక్తికి ఏం జరిగిందంటే శిక్ష పడింది. ఇదంతా దేనికి సంబంధించి, దేని గురించి? ఒక చిన్న కూర తోట కోసం, ఒక చిన్న ద్రాక్ష తోట కోసం. ఎవరు చేస్తున్న పని అంటే రాజు చేస్తున్న పని. అయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఆ తర్వాత 17వ వచనం నుంచి చూస్తే, ఇప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షం ఇలా చెప్తుంది. ఏలియా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఆహాబు దగ్గరికి పంపించి ఆహాబుతో ఇలా చెప్తున్నాడు, నువ్వు చేయరాని కార్యం చేశావు, నువ్వు చేయరాని కార్యం చేశావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు. 20వ వచనంలో యెహోవా దృష్టికి నిన్ను నీవే కీడు చేయడానికి అమ్ముకున్నావు కాబట్టి నీకు దేవుని నుంచి వచ్చే ఉగ్రత కలుగుతుందని ఆ 20వ వచనం నుంచి చెప్పుకుంటా వస్తాడు. ఇక్కడ ఆహాబు ప్రమేయం లేకుండా యెజబెలు స్త్రీ చేసిన పాపానికి కారకుడు ఎవరయ్యారు అంటే ఆహాబు కారకుడయ్యాడు. ఆహాబు కారకుడైన తర్వాత ఈ విషయం అంతా విన్న తర్వాత ఆహాబు మనసులో ఒక వ్యాకులత ఏర్పడింది. నేను నిర్దోషిని చంపించాను, నాకు రావాల్సిన శిక్ష వాస్తవమే, నేను మరణించాల్సిన వాడినే, నేను శిక్ష పడాల్సిన వాడినే, శిక్షింపబడాల్సిన వాడినే. అయితే దేవుడి దగ్గరికి వచ్చాడు. 27వ వచనంలో దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆహాబు ఆ మాటలు విన్నాడు, తన వస్త్రాలు చింపుకున్నాడు, గోనిపట్ట కట్టుకున్నాడు. ఒక నిరపరాధిని చంపాడు. ఆ నిరపరాధిని చంపానన్న గిల్ట్ అతని హృదయంలో వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి తన వస్త్రాలు చింపేసుకుని గోనిపట్ట కట్టుకున్నాక 29వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నినివే పట్టణస్థులు కూడా చేసింది ఇదే. ఎంతో భయంకరమైన పాపము నినివే పట్టణంలో చుట్టుముడతా ఉన్నప్పటికీ, నినివే పట్టణస్థులు భయంకరమైన పాపంలో కొట్టుకుపోతా ఉన్నప్పటికీ, ఒక నినివే రాజు చేసిన వినయమైన పని వల్ల, గోనిపట్టా కట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో జరిగింది ఏంటంటే గొప్ప సువార్త ప్రకటింపబడింది. అక్కడున్న 1,20,000 మందికి శిక్ష నుంచి తప్పించుకోబడడానికి అవకాశం ఏర్పడింది. ఆహాబు తనకు రావాల్సిన శిక్ష నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఏం గమనించాలంటే, మనం మారు మనసు పొందాం, ప్రభువుని ఆరాధించాం. ఇప్పటివరకు ఏం చేసామంటే ఇశ్రాయేలుకు రక్షణ కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత మన పరిస్థితి దేవుని సన్నిధిలో ఎలా ఉంది? వినయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? వినయ విధేయులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? లేకపోతే మనం దేవుణ్ణి దుఃఖపట్టేవారుగా ఉంటున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనం ఉండాల్సిన ప్రదేశంలో మనం లేకపోతే, మనం చేయకూడని పనులు మనం చేస్తూ ఉంటే దేవుడు ఏం చెప్తూ ఉంటాడంటే తన ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు మనకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు.
ఇది దేవుని మనసు ఏంటంటే పశ్చాత్తాపపడాలి అని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం మారు మనసు పొంది మన మనసు మార్చుకోవాలని, మనం విగ్రహాల వైపు లేదంటే లోక సంబంధమైన విషయాల వైపు మనం వెళ్ళకూడదని దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి మనల్ని అనుక్షణం కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనం మాత్రం దేవుని మాట వినడానికి ఇష్టపడం. ఇష్టపడడం ఇష్టపడం కాబట్టి మనం ఏమవుతామంటే మనం మన ఎదుట ఏర్పాటు చేసుకున్న మార్గం మంచిదనుకుంటాం. మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఆదికాండం 19 అధ్యాయంలో చూస్తే ఒక మంచి ఉదాహరణ. ఆదికాండం 19 అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుదాం. 17, 18, 19 వచనాలు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి, నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను. దేవుని మనసు ఏంటంటే మనం ఉండకూడని ప్రదేశం నుంచి మనల్ని బయటికి తీసుకొద్దామని దేవుడు చూస్తూ ఉంటే మనం అంటాం 19వ వచనంలో లోతు అంటున్నాడు, ప్రభువా, అలాగూ కాదు. ఎలా కాదు? నువ్వు తప్పించుకోవడానికి ఈ పట్టణంలో నువ్వు ఉండొద్దు, ఈ పట్టణాన్ని నేను అగ్నిగంధకాలతో కాల్చేస్తున్నానని ఈ పట్టణంలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఇక్కడ వద్దు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలని దేవుడు చెప్తే నేను అలా కాదు, నేను ఇక్కడే ఉంటా, నాకు అవకాశం, నాకు అనుకూలంగా ఏది ఉంటుందో దాంట్లో చూసుకుంటా, నువ్వు చెప్పు పర్వాలేదు, కానీ నేను మాత్రం విన్ను, అది చేయను. సోయర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది చిన్న పట్టణం ఎలా కనిపించిందంటే ఆయనకి అవకాశంగా కనిపించింది, అనుకూలంగా కనిపించింది, అదే నచ్చింది. దగ్గర కష్టపడడానికి ఇష్టపడం. దేవుడు ఆ ప్రదేశంలో ఉండొద్దని చెప్పినప్పుడు, దేవుడు ఆ పని చేయొద్దని చెప్పినప్పుడు అది మనకి ఎంతో బాధ కలిగిస్తుంది. దేవుడు మనకి చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ పని దేవుడు చేయొద్దన్నాడు, చాలా కష్టమైన పని చెప్పాడు దేవుడు మనకి, మనం ఈ పని చేయకోకుండా ఉండలేమే అని వాటాలు వేస్తూ ఉంటాం. దేవుడు 100 కిలోమీటర్లు వెళ్ళమంటే 10 కిలోమీటర్లు వెళ్తాను ప్రభా, 20 కిలోమీటర్లు వెళ్ళమంటే 2 కిలోమీటర్లు వెళ్తాను ప్రభా, విగ్రహం తీసేయమంటే అన్నీ తీయలే ప్రభా, ఒక విగ్రహం తీస్తాను. ఎందుకంటే దానివల్ల మళ్ళీ నాకేమన్నా ఉపయోగం ఉంటే, నా బంధువులు ఏమన్నా అనుకుంటారేమో, కొన్ని తీసేయమంటే కొన్ని ఉంచుకుంటాను ప్రభా. లోతు చేసింది ఏంటంటే అలాగూ కాదు, దేవుడు చాలా స్పష్టంగా నువ్వు ఆ ప్రాంతంలో ఉండొద్దు, ఎక్కడుంటే నీకు క్షేమమో, ఎక్కడుంటే నీకు ప్రయోజనమో, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించగలుగుతావో ఆ ప్రదేశాన్ని చూపించి అక్కడికి పారిపోమని చెప్తే, అలా కాదు ప్రభా, నేను అంత దూరం పోలేను అని ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఆ పర్వతం తప్పించుకొని పోలేను అని చెప్పాడు. సొదొమ గొమొర్రానికి వెళ్ళడానికి మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఊరి బయట ఉన్నవాడు కొంతకాలానికి ఏమైపోయాడంటే ఊరి పెద్ద అయిపోయి తీర్పు తీరుతూ ఉంటే, నువ్వెవడోరా మా మధ్యలోకి వచ్చి తీర్పు తీరుతున్నావని అడిగారు ఒకరోజు. అలాంటి ప్రదేశంలో, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దాంట్లో లోపలికి వెళ్ళడానికి అయితే ఇష్టపడ్డాడు. సొదొమ గొమొర్రా పచ్చగా దేవుడు పాడు చేయకముందు ఆ పట్టణం ఎంతో స్పష్టంగా, ఎంతో అందంగా కనిపించింది కాబట్టి దాని లోపలికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, ఎవరు చెప్పకపోయినా. దేవుడు ఈ పట్టణంలో ఉండొద్దు, నువ్వు దీన్ని తప్పించుకుని బయటికి వెళ్ళిపోవని చెప్తే మాత్రం, అలా కాదు ప్రభా, నా వల్ల అవ్వదు. ఇది మానవ మనసు. దేవుని మనసు ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడితే, దేవుని మాట వింటే, దేవునికి విధేయత చూపిస్తే నిన్ను రక్షిద్దామనేది, నిన్ను తప్పిద్దామనేది దేవుని మనస్సు. కానీ మానవ మనసు ఏంటంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా, యోనా 1వ అధ్యాయంలో చూసాం కదా, యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే అలా కాదు, నేను తర్షీష్కే వెళ్తా, నువ్వు సువార్త ప్రకటించమంటే నేను ప్రకటించను, నువ్వు చెయ్యమను నేను చెయ్యను, చేస్తున్నట్టే ఉంటాం, వింటున్నట్టే ఉంటాం, కానీ ఆ పని చెయ్యం. యోనా దేవుని మాట విన్నట్టే ఉన్నాడు, వాడెక్కే వరకు కూడా వెళ్ళాడా లేదు. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళను, కేవ్ ఇచ్చి తర్షీష్కి వెళ్ళిపోయాడు. పని చేస్తున్నట్టే కనబడతా ఉంటాం, మందిరానికి వస్తున్నట్టే ఉంటాం, మందిరంలోనే కూర్చుంటాం, వాక్యం వింటున్నట్టే ఉంటాం, వాక్యం వింటానే ఉంటాం, పాటలు పాడుతున్నట్టే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం, కానీ భక్తి మాత్రం ఉండదు, యథార్థమైన భక్తి మాత్రం ఉండదు. దేవుని కోసం విడిచిపెట్టం, దేవుని కోసం చేయాల్సిన పనులు చెయ్యం. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. ప్రభు బలలో మనం పాలు పొందేటప్పుడు దేవుని మనస్సు, మనం పశ్చాత్తాపడితే, మనం మారు మనసు పొందితే, దేవునికి ఇష్టమైన మనసు మనలో ఉంటే, దేవుడు మనకి చేద్దామనుకున్న కీడు, ఇందుకే యెహెజ్కేలు గ్రంథంలో
సోదరుడు చూపించాడు కదా! తన దుష్టత్వాన్ని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంట? ఎ ఆ! యెహెజ్కేలు 27, 33. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం. 33, 12. ఆ! ఆ! హ్మ్. 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 చాలు. దుష్టుడు తన చెడుతనాన్ని విడిచిపెడితే ఆ దుష్టత్వాన్ని బట్టి దేవుడు పై వచనంలో ఇంకా చాలా స్పష్టంగా రాస్తాడు. ఆహ్, ఒక దుష్టుడు తన దుష్టక్రియలు చేసుకుంటూ వస్తూ దేవుని వైపు మళ్ళితే దేవుడు వెంటనే వాడిని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు, రక్షిస్తానని చెప్తున్నాడు. ఒక నీతిమంతుడు మాత్రం నీతి క్రియలు విడిచిపెట్టి దుష్టత్వంలో పడితే ఎప్పటికి నేను క్షమించనని చెప్తాడు. ఈరోజు మనం రక్షింపబడ్డాం. దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. దేవుని శరీరంలో అవయవాలుగా చేయబడ్డాం. దేవుని శరీరానికి సాదృశ్యంగా ఉన్న శరీర రక్తమాంసాల్లో పాలుపంపులు పొందుతున్నాం. ఒకవేళ మనం మన నీతి క్రియలను విడిచిపెట్టి దేవుని మనసును బాధ పెడుతూ మానవ మనసు కలిగి అలాగు కాదు ప్రభువా నేను ఇది చేయలేను అనుకుంటే మనం జీవితం గడిపేస్తూ ఉంటే అనుకుంటూ మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవునికి బాధ కలుగుతుంది. అందుకని ఆహాబు ఎంతో దారుణమైన పని చేసినప్పటికీ దేవుని యందు వినయ మనస్కుడై ఉండడం వల్ల భయపడడం వల్ల తన పశ్చాత్తాపడడం వల్ల దేవుడు ఆహాబుని క్షమించాడు. క్షమ ఇచ్చి నీ సంతానం నీకివ్వను, నీ తర్వాత వచ్చే వాళ్ళకి నేను ఆ పనిష్మెంట్ ఇస్తానని మనం ఇందాక రాజుల మొదటి గ్రంథం 21 అధ్యాయంలో చూసాం. ఈరోజు మనం కూడా చూసుకోవాల్సింది, పరిశీలించుకోవాల్సింది ఏంటంటే ప్రభు శరీర రక్త మాంసాల్లో పాలు పంపులు పొందే మనం ఆలోచించుకోవాల్సింది మనం పశ్చాత్తాప హృదయంతో, దేవునికి ఇష్టమైన హృదయంతో, దేవునికి నచ్చిన మనసుతో మనం దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభు శరీర రక్త మాంసాల్లో పాలు పొందుతున్నామా? లేదంటే ఏదో పేరుకి రక్షింపబడ్డామనే పేరుంది కాబట్టి, మందిరానికి వస్తున్నాం కాబట్టి వారం బలలో శరీర రక్త మాంసాల్లో పాలు పొందడానికి సాంప్రదాయంగా లేదంటే ఆచారంగా మనం ప్రభు శరీర రక్త మాంసాల్లో పాలు పొందుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి దయచేసి మనం గమనించుకుందాం. ప్రభు శరీర రక్త మాంసాల్లో పాలు పొందడానికి మన మనస్సు ఎలా ఉంది? దేవుని మనసును బాధ పెట్టేదిగా ఉందా? లేదంటే దేవుని మనసుకు వ్యతిరేకంగా ఉందా? లేదంటే దేవుని మనసుకు అనుకూలంగా ఉందా? దేవుడు మనల్ని చూసి ఆనందిస్తున్నాడా? దేవుడు మన ద్వారా బాధపడుతున్నాడా? లోతులాగా అలాగు కాదు అనుకుంటున్నావా? నినివే పట్టణానికి వెళ్ళమన్న యోనాలాగా లేదు నేను ఎలా వెళ్ళను తర్షీష్‌కి వెళ్తాను అని వ్యతిరేకంగా పారిపోతున్నామా? లేదంటే పశ్చాత్తాపపడే మనసు మనం కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు రక్తమాంసాల్లో పాలుపంపుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం, ప్రభు బలని శరీరాన్ని సమీపిద్దాం. మరి విత్తబడినటువంటి వాక్య భాగంలో నుంచి మరి దేవుడు ఎన్నో స్పష్టమైనటువంటి విషయాల్ని మన దృష్టికి తీసుకుని వచ్చాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రభు బలను సమీపించే ముందు మనం పరిశీలించుకుందాం. మరి ఇదిగో ఈ యొక్క నినివే పట్టణం చూస్తే భయంకరమైన పాపములో ఉంది. మరి అలాంటి పాపంలో ఉన్నటువంటి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ప్రభు అనుకున్నాడు. అయితే వారు పశ్చాత్తాపడ్డాన్ని చూశాడు ప్రభు. వారు వారి పాపము నుంచి విడిపించబడ్డానికి ప్రభువుని వేడుకున్నారు. వారి పశ్చాత్తాపాన్ని చూసిన ప్రభు తన మనసు మార్చుకున్నాడు. వాళ్ళని నాశనం చేయలేదు. ఆహాబుని నాశనం చేయాలనుకున్నాడు ప్రభు. కానీ ఆహాబు పశ్చాత్తాపడినప్పుడు తన మనసు మార్చుకున్నాడు ప్రభు. ఆహాబుని నాశనం చేయను, తన తర్వాతి తరాన్ని ఆ శిక్షను రప్పిస్తాను కానీ అతను పశ్చాత్తాపడ్డాడు అన్నాడు. మన జీవితంలో ప్రభు మనస్సు మార్చుకోవాలి అంటే, మన మీద శిక్ష కొట్టివేయబడాలి అంటే, మన మీద ఉన్న ఉగ్రత తప్పిపోవాలి అంటే, ప్రభు మనసు మార్చుకోవడం కంటే ముందు నీవు మనసు మార్చుకోవాలి. నీవు మనసు మార్చుకుంటే పాపము నుంచి బయటికి రావాలని నువ్వు మనసు మార్చుకుంటే లోకానుసారమైన లోక సంబంధమైన
ధర్మము నుంచి, లోక సంబంధమైన మార్గము నుంచి, జీవితం నుంచి నేను విడుదల పొంది పాపమును విడిచిపెట్టి శరీర క్రియలని విడిచిపెట్టి దేవుని కోసం జీవించాలని నువ్వు మనసు మార్చుకుంటే, నీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు కూడా మనసు మార్చుకుంటాడు. తన పాపాన్ని బట్టి శిక్షించాలని అనుకున్నాను కానీ నేను ఇంకా శిక్షించను, తన మనసు మార్చుకున్నాడు అని నేను గురించి అనుకుంటాడేమో ప్రభు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, మన జీవితంలో మనం ఎక్కడ ప్రభు విషయంలో తప్పిపోయి ఉన్నామో, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన హృదయ తలంపుల ద్వారా ఏదైనా ప్రభు దృష్టికి అనుకూలం కానిటువంటివి మన జీవితంలో ఉన్నట్లయితే మన మనసు మార్చుకుందాం. జీవించున్నాం అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నేను మృతుడివే అని మరి ప్రకటన గ్రంథంలో ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు. నువ్వు చల్లగానే ఉండు, లెచ్చగానే ఉండు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు, లేనిడల నేను ఉమ్మివేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మనసు మార్చుకుంటావా? మనసు మార్చుకుంటే ప్రభు కూడా తన మనసు మార్చుకుంటాడు, నీ మీద ఉగ్రత చూపించకుండా. ప్రార్థన చేద్దాం.